అమ్మ రోజు ఇంట్లో తిని తిని బోర్ కొడుతుందమ్మా. ఈరోజు బయట తిందామమ్మా, ప్లీజ్ అమ్మా, ఒప్పుకోమ్మా. సరే, ఈరోజు నువ్వు చెప్పినట్టు బయటే తిందువు, సరేనా? పద పోదాం. మా అమ్మకి బయట తిందామంటే ఇలాగ అర్థమయ్యింది. ఏం చేస్తాం, అమ్మలు ఇలా ఉన్నారు. నానా, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోవా టూర్ పోతున్నాం కానీ డబ్బుల్లోకి ఇప్పుడు టూర్కి పోతాడంట. టూర్కి డబ్బులు కావాలంట. నోరు మూసుకొని ఇంట్లో పో, టూర్కి కాదు. అమ్మ, మా ఫ్రెండ్స్ అందరూ గోవా టూర్ పోతున్నారమ్మా. నాన్న డబ్బులు అడిగి తీనంటున్నాడా, నువ్వైనా చెప్పి ఇప్పించమ్మా ప్లీజ్ మా. టూరు లేదు, గీరు లేదు, నోరు మూసుకొని ఉండు. డబ్బులు ఏమి చెట్లకు గాయడం లేదు, పో. మీ అబ్బాయి మేము కిడ్నాప్ చేసాం, ₹1,00,000 డబ్బులు ఇచ్చి మీ అబ్బాయిని తీసుకోకండి. మీకు కావాల్సిన డబ్బులు మేము ఇచ్చేస్తాం. ఎక్కడ తీసుకురావాలో చెప్పండి. మా అబ్బాయిని ఏం చెయ్యొద్దు. సరే, నేను ఎక్కడ తీసుకురావాలో చెప్తాను. మా అక్కకు కూడా చెప్పండి సంగతి. నాకెందుకో ఈ కిడ్నాప్ మీ తమ్ముడే చేశాడు అనిపిస్తా ఉంది. మా అక్కకు కూడా చెప్పు అన్నాడు. డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంక నేను టూరు పోవచ్చు. ఇదేంటి, మా నాన్న వచ్చేసాడు, నా ప్లాన్ అంతా తెలిసిపోయినట్టు. ఇంక టూరు లేదు, పాడు లేదు నా మొహానికి. ఏమిటి ఎన్ని రోటీ పెట్టావు? నేనేమన్నా మనిషినా దున్నపోతున్నా ఇన్ని రోటీ తినడానికి? ఎన్ని రోటీ ఇవే? 40 రోటీనేనండి. నేను తెలియను కదా, నీకు ఒకటి పక్కన పెట్టాను, నువ్వు తినేసి.